శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 2వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? కలలో కూడా ఊహించని విధంగా ఈ విధంగానే జరగబోతుంది. మీకు ఆర్థిక నష్టం కాదండి, మానసిక నష్టం కలగబోతుంది. అది కూడా ఈ పేరు గల ఒక స్త్రీ మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. ఈ స్త్రీన ఇలా చేస్తుందా ఈ రోజున అని నమ్మశక్యం కాదండి. ఇది మీకు ఒక మింగుడు పడని నిజంగా చెప్పాలి, కానీ ఇలాగే జరగబోతుంది. వీడియోని పూర్తిగా చూడండి, నిజాన్ని గ్రహించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేకుంటే కష్టాలు మిమ్మల్ని మూకుమ్మడిగా చుట్టేస్తాయి. అసలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? గోచర రీత్యా తులారాశి జాతకంలో ఏ స్త్రీ వలన ఈ రోజున మనశ్శాంతి కరువు అవుతుందో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పుడే వెళ్ళండి, ఆ స్త్రీని అడ్డుకోండి. మీరు ఆమె ఎవరో కాదండి, ఇదిగో ఇదే సాక్ష్యము. తులారాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, ఈ రాశి జాతకుల గుణగణాలు ఎలా ఉంటాయి, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఈ రాశి జాతకుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మడం కొన్ని రకాలైనటువంటి సమస్యలకు మూల కారణము. గుడ్డిగా నమ్మడం అంటే ఎలాగో తెలుసా అండి? రోజంతా కూడా వారితోనే గడుపుతారు. చీమ చిటుక్కుమన్నా వారికే చెప్తారు. ఫోన్ చేసి చెప్పడమో, వాళ్ళ దగ్గరకు వెళ్లి ఆ యొక్క చర్చ పెట్టడమో ఇలా చేస్తూ ఉంటారు. వీరు ఆడవారు అయినా మగవారు అయినా కూడా ప్రతి ఒక్కరితో కూడా ఇటువంటి విషయాలు చెప్పాలి చెప్పకూడదు అనే ఆలోచన భేదం లేకుండా అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అయితే వీరు మంచివారు కాదా అంటే కాదండి, చాలా మంచివారు, శ్రేష్ఠులు, పరమశివుని యొక్క అంశ కింద చెప్పొచ్చు. ఎందుకంటే వీరి యొక్క సహాయ గుణము, పరోపకార బుద్ధి, మంచి మనసు, మంచి మాట, చూసే చూపులో కూడా ఎక్కడ కూడానో మనకి చెడు అనేదే కనిపించదు. కానీ ఈ రాశి జాతకులు అతి మంచితనంతో కూడా కోరి కష్టాలు తెచ్చుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయం తెలిసినా ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో మాత్రం కాస్త మీనమేషాలే లెక్క పెడతారు. అయితే అసలు ఈ రోజున ఈ స్త్రీ వలన మీకు జరిగే నష్టానికి మూల కారణము 90% మీరే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గనక వారిని గుడ్డిగా నమ్మి వారి యొక్క చెప్పుడు మాటలను వింటూ మీరు మీ జీవితంలో చేయకూడనటువంటి పొరపాట్లు చేస్తారు. ఖచ్చితంగా ఈ స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి ఉండదు. ఏ పని చేసినా కూడాను ఆ పని మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. కుటుంబ పరంగా సమస్యలు పెరిగిపోవడం, వృత్తి విషయాల్లో కూడా ఈ స్త్రీ వల్ల మీరు మాటలు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ స్త్రీ మీ చుట్టే ఉంటుంది. వెంటనే ఆమెను మీరు గుర్తించాలి. ఎవరో గుర్తించి ఆమెను దూరం పెట్టడం మీకే మంచిది. లేకపోయినట్లయితే ఆవిడ వల్ల మీ మనశ్శాంతి అంతా తొలగిపోవడంతో పాటుగా మీకు ఇంట్లో కష్టాలు పెరిగిపోవడం, మీ ఇంట్లో వివాదాలు ఎక్కువైపోవడం, మీ మీద మీకే ఒక విధమైన విరక్తి అయితే వచ్చేస్తుంది. వెంటనే ఆ స్త్రీని దూరం పెట్టండి. అసలు ఆ స్త్రీ ఎవరో, ఆమె పేరు ఏమిటి, ఏ పేరుతో మొదలు అవుతుందో ఆ యొక్క అక్షరం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ సమయంలో గోచార పరంగా ఎలా ఉండబోతుందో ముందు తెలుసుకుందాము. ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా ఖర్చులు చేస్తారని చెప్పొచ్చు. వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో
దానిలోనే ఖర్చు కూడా పొదుపు చాలా చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పరంగా మీకు ఏమిటంటే గనక మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఈ రోజున ఏ సహకారం అందదో, కావున సహాయ ప్రయత్నాలు అస్సలు చేయదో. మీకు మీరుగా మీరైతే స్వతంత్రంగా ఉండండి. ఎవరినైనా డబ్బు అడిగినా, ఏ లోన్ ప్రయత్నాలు చేస్తున్నా ఈ రోజున వాటి మీద ఆశలు పెట్టుకోవద్దు. అస్సలు సక్సెస్ అవ్వవు. మీరు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఎదుటి వారికి ఇచ్చేశారు. మీకు ఉన్నా లేకపోయినా ఆలోచించకుండా ఎదుటి వారికి సాయం చేశారు. ఇలాంటి మీ యొక్క మంచితనం ఈ రోజున ఈ యొక్క కష్టానికి మూల కారణము. ఇది మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మీరు ఇకనైనా ఆచితూచి ఇవ్వడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీరు ఎవరి మీద కూడాను డబ్బు అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఎవరికి కూడా ఆర్థిక విషయాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించొద్దు. ఖచ్చితంగా వారి యొక్క భారం మీ మీద పడే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూస్తే గనక విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల మీరు చేసుకున్న ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో వాటి పరంగా పనులు కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మీరు మరికొంత ముందుగానే అధిక సమయాన్ని విద్యపై కేటాయించాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క అవసరం విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కటి ప్రణాళికలు వేసుకుని చదువుకుంటే గనక చక్కటి ఫలితాలు వస్తాయి. మీకైతే మిశ్రమ ఫలితాలు ఈ రోజు ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలా ఈ రాశి వారికి సంబంధించినటువంటి వారికి వ్యాపార పరంగా చూస్తే గనక వ్యాపార విషయాల్లో మీకు చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పాలి. పెట్టుబడులు పెట్టినప్పుడు రెట్టింపు లాభంతో పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారంలో పని చేసే చోట కూడా బాగా కలిసొస్తుంది. మీతోటి ఉద్యోగస్తులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారిని నమ్మి మీ యొక్క కష్ట సుఖాలు ఈ రోజు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది స్త్రీలు మాత్రం మిమ్మల్ని బయట తప్పుడుగా ప్రచారం చేయడం జరుగుతుంది. వారితో మీరు తప్పుడుగా ప్రవర్తిస్తున్నారని లేదా మీరు వారిని ఇబ్బంది పెడుతున్నారని ఇలా లేనిపోని నిందలు మీ మీద వేయడం, లేకపోతే వారు అడిగినటువంటి పని ఏదైనా మీరు చేయకపోతే గనక దాన్ని మనసులో పెట్టేసుకుని ఏదో ఒక విధంగా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. స్నేహ బంధాలు పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయని వారైతే మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరైతే అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున స్త్రీల వల్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరం కలిగిన పేరు కలిగినటువంటి స్త్రీతో ఈ రోజున ఉద్యోగ వ్యాపార పరంగా ఎక్కడైనా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో బయట స్త్రీలు అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, దూరపు బంధువుల్లో కావచ్చు, తరచుగా మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో వారు ప్రతి విషయంలో తలదూరుస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఏమీ అనలేకపోతుంటారు. కానీ వీరి యొక్క పనులు ఏమైతే ఉన్నాయో, వీరు చేసేటటువంటి పనులు, కొన్ని ప్రవర్తనలు ఏమైతే ఉంటాయంటే అది రోజు రోజుకి కూడాను మితిమీరిపోతుంటాయి. ఈ రోజున వీరి కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. కావున దీన్ని బట్టి మీరైతే కలత చెందుతారు, ఇబ్బందులు పడతారు. కానీ మొహమాట పడి మీరు ఏమీ చెప్పలేకపోతున్నారు. కానీ ఈ రోజున మాత్రం వారిని అస్సలు సహించొద్దు. వారికి ఎదురు చెప్పండి. ఇక మీదట మీ విషయంలో, మీ యొక్క కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ వారిని వారించండి. ఇలాగే మరిన్ని చక్కటి ఫలితాలు పొందుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.